ఇంకా శివరాత్రి కూడా పోలేదు, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. తెల్లవారుజామున కాస్త చల్లగా ఉన్నప్పటికీ ఉదయం 10ంటికే ఎండ ముదురుతోంది. అయితే మున్ముందు ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. పసిఫిక్ సముద్రం నుంచి వీస్తున్న పొడిగాలులు, ఎల్ నినో ప్రభావంతో ఎండలు మండిపోతాయంటున్నారు. ఏప్రిల్ మేలో నిప్పుల కుంపటిగా మారే అవకాశం ఉందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర విశాఖ నుంచి అందిస్తారు. వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 నెలలు తీవ్ర వడగాల్పులతో పగటి ఉష్ణోగ్రతలు టారెత్తిపోనున్నాయి. వచ్చే 3 నెలలు అత్యంత కీలకమైన సమయంగా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం ఎండల ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్ మే అత్యంత క్లిష్టమైన కాలంగా అంచనా వేస్తున్న తరుణంలో ప్రస్తుతం మన దగ్గర వాతావరణ నిపుణులు నాయుడు ఉన్నారు. సరే, ఎటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వచ్చే 3 నెలలు చాలా టఫ్ టైంగా ఉంది. ఎండల తీవ్రత బాగా పెరుగుతుందని అంటున్నారు. ఏ మేరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది? అంటే వారు చెప్పిన దాని ప్రకారం నిజమేనని నేను అంటున్నానండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎల్లినో కండిషన్స్లో ఉన్నాం, ఇంకా ఎల్లినో డికేలో లేదు. కాబట్టి దాని ప్రభావం వల్ల మనకి 1 నుంచి 2 డిగ్రీస్ ఎక్కువ నమోదై ఉన్నాయి. అలాగే వడగాల్పులు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. తర్వాత ఏంటంటే మనకి తెలుగు రాష్ట్రాలకి, అలాగే ఒరిస్సాకి, అలాగే మధ్యప్రదేశ్కి, కర్ణాటక ఉత్తర భాగానికి, ఇవన్నిటికి కూడా వడగాల్పులు ఇచ్చే ప్రమాదం ఉన్నదండి. సరే, అంటే ఎల్నినో కండిషన్స్ వల్ల ఇప్పుడున్న టెంపరేచర్స్ ఏ మేరకు పెరుగుతాయి? పసిఫిక్ ఓషన్ నుంచి వడగాలులు వస్తాయి. పసిఫిక్ ఓషన్ నుంచి వచ్చే గాలుల ప్రభావం ఉంటుందని ఐఎండీ అంటోంది. అది ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? అంటే 1.5 డిగ్రీస్ దాకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయండి. కానీ మనకి ఏంటంటే పర్టికులర్గా ఏప్రిల్ మే మాసాల్లో తీసుకున్నట్లయితే మనకి నార్త్ వెస్ట్ లీస్ ఎక్కువగా ఉంటాయండి. నార్త్ వెస్ట్ లీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాంతోపాటు హీట్ని నార్త్ వెస్ట్ నుంచి తీసుకుని వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే వర్షం కూడా కొంత పడుతూ ఉంటుంది. ఎందుకంటే థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉంటుంది. అంటే ఇక్కడ నార్త్ సౌత్ ట్రఫ్ ఉంటుంది అన్నమాట. అంటే సూర్యభగవానుడు మనకి మార్చిలోని సదర్న్ భాగంలో ఉండటం, ఏప్రిల్లోనే హైదరాబాద్ రావటం, అలాగే మేలో చూసుకున్నట్లయితే నాగపూర్, జూన్ వచ్చేటప్పటికి నార్థన్ పార్ట్స్కి వస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఒక ట్రఫ్ మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ ట్రఫ్ వలన థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా ఉంటుందండి, కొంత రెయిన్ఫాల్ యాక్టివిటీ కూడా ఉంటుంది. సరే, అంటే వడగాలులు, ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న టైంలో ఎల్నినో ఎంత ప్రభావం చూపిస్తుంది? ఎల్నినో ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది మీ అంచనా ప్రకారం? అంటే ప్రస్తుతం ఎల్లినో ఇంకా డికేయింగ్ లో లేదండి. అంటే ఆఫ్టర్ ఏప్రిల్, అంటే బహుశా మే ఆ ప్రాంతం నుంచి డికే ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కాబట్టి అంటే దీని సిగ్నల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఈ సిగ్నల్స్ వల్ల కొంత మనకి చాలా ప్రభావం చూపిస్తుంది, కొంతవరకు అంటే చాలా వరకు కూడా చూపించవచ్చు. ఏదేమైనా ఈ వచ్చే 3 నెలలు కూడా గడ్డుకాలంగా చెప్పుకోవాలి. తీవ్రమైన ఎండలుంటాయి. సమ్మర్ అంతా కూడా అదిరిపోయే సమ్మర్ కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది. అదే విషయాన్ని వాతావరణ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, విశాఖపట్నం.